ఇది ఎలా ఉంది, ఎలా జరుగుతోంది ప్రచారం? ఈసారి వాళ్ళంతటా వాళ్ళే వచ్చి నిలబడి రిసీవ్ చేసుకుని ఏ సమస్య పైన వాళ్ళు కంప్లైంట్ చేసినా స్థానికంగా పార్టీ నాయకులు వచ్చి వాళ్ళు బెదిరిస్తున్నారు. నోటిఫికేషన్ వచ్చిన దగ్గర నుంచి ప్రజల్లో ఒక చేంజ్ ఎక్కువగా కనపడుతుందనేటువంటి అనేక అభిప్రాయాలు కనపడుతున్నాయి. 2004 నుంచి 2014 వరకు జరిగినటువంటి ఒక అభివృద్ధి అక్కడి నుంచి కొనసాగలేదు. ట్యాంక్ బండ్ నిర్మాణం జరుగుతుంది అన్న అది పేపర్ మీదే ఉండిపోయింది తప్ప 2 పైసలు రాలేదు. ముఖ్యమంత్రి తాడేపల్లి నుంచి తెనాలికి హెలికాప్టర్లు వచ్చాడంటే మీరు అర్థం చేసుకోవాలి. 35,000 కోట్ల రూపాయల అవినీతి జగనన్న కాలనీలో జరిగింది. మీరు అన్నాబత్తిన శివకుమార్ ఈ పోటీని ఎలా చూస్తున్నారు? నేను ఎప్పుడు కూడా వ్యక్తిగతంగా ఎవరిని విమర్శించనండి. ఆంధ్ర ప్యారిస్ అంటారు, ఇప్పుడు సమస్యల ప్యారిస్ లా తయారైంది. కారణం ఏంటి? ఒక ఎలక్షన్ కోసమే మనం రాజకీయాల్లోకి వస్తే పొరపాటు అండి. సింబల్ బదులు మళ్ళీ బకెట్ తీసుకొచ్చిన వాదం జరిగింది. పవన్ కళ్యాణ్ గారి పేరు మీద ఇంకో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు, మనోహర్ గారి మీద ఇంకో మనోహర్ గారు పోటీ చేస్తున్నారు. సమయం కేటాయించింది దేనికోసం అంటే ఇటువంటి మూర్ఖమైన ఆలోచనల కోసం, అంటే అలజడి సృష్టించడానికి. పవన్ కళ్యాణ్ గారు కాపులను తాకట్టు పెట్టారు. జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ఈ ప్రచారాన్ని తిప్పి కొట్టడానికి ఒక అద్భుతమైన అవకాశం ఈ ఎన్నికలు. వ్యక్తిగతమైన దాడులు ఏంటి, ఇంట్లో వాళ్ళని తిట్టడం ఏంటి, దీన్ని అడ్డుకొని నిలబడగలుగుతారా? నిలబడ్డాంగా. పోతిన మహేష్ లాంటి వ్యక్తులు విమర్శల పరంపర ఏమంటారు? వాళ్ళ విఘ్నతకే వదిలేస్తారు. ఓటు చేయలనివ్వము అని ఒకే ఒక్క పదంతో 3 కలిసి ముందుకు వెళుతూ ఉన్నాయి. 21 or 21 జనసేన పార్టీ గెలవబోతుంది. ఆ స్థాయిలో మరి కూటమి, ఆ స్థాయిలో మద్యం, ఆ స్థాయిలో డబ్బులు పెట్టగలిగిద్దా, పెట్టే పరిస్థితి ఉందా? మేమైతే ఖచ్చితంగా ప్రజలు నమ్ముతున్నాం. ఎవరు పేదలు, ఎవరు పెత్తందారులు? ప్రశ్నించేవాడు పెత్తందారు. ఆయన నిజాయితీగా ఒక మాట చెప్తే మనం భయపడాలి. భారతీయ జనతా పార్టీ కూడా ఏమీ చేసింది లేదు రాష్ట్రానికి. తెలుగుదేశం జనసేన కలిసి వెళ్ళుంటే బాగుండేది. రాజకీయ లబ్ధి కోసం చేసిన ఆలోచన కాదండి ఇది. ఎవరైతే వైఎస్ఆర్సీపీ అభ్యర్థి నన్ను గనక గెలిపిస్తే తెలుగుదేశంలోకి వస్తాను, దిగజారిపోయే విధంగా వీళ్ళు మాట్లాడుతున్నారు. ఇప్పుడు షర్మిల వచ్చి తను బాధ్యతలు తీసుకొని విస్తృతంగా ప్రచారం చేస్తుంది. ఏ ఓటు ఎక్కువ చీల్చేటువంటి అవకాశం? ఎలక్షన్ జగన్ కావాలా, జగన్ వద్దా?